మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. తల్లి పైకి లేపండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరు మిస్ అవ్వకూడదు. చదువుకున్న వాక్య భాగము చాలా ప్రశస్తమైన అనేకమైన ఆశీర్వాదములతో కూడిన వాక్యం ఇది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడుతుంది. నా సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే జ్ఞానం. కానీ చాలామందికి కొదువైంది ఏంటి అంటే అదే కానీ ఆ సంగతి చాలామంది గుర్తించరు. మీకేంటి కొదువా అంటే, పెళ్ళయి పిల్లల దగ్గర కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరనుకోండి, నాకు పిల్లలు లేరండి ఇదే కొదువ అనుకుంటాం, అదో కొదువ. కొంతమందికి సొంత ఇల్లు లేదు, ఇదొక కొదువ. కొందరు చదువుకున్నారు, ఉద్యోగం లేదు, అదొక కొదువ. ఇలాగా ఆ కొదువులను చూసుకుంటూ, ఆ కొదువుల కోసం ప్రార్థన చేసుకుంటూ, ఆ కొదువులను దేవుడు తీర్చాలని కోరుకుంటూ, ఆ కొదువులు తీర్చబడినప్పుడు తృప్తి చెందుతూ సంతోషంగా ఉంటాం. రైట్, మంచిదే. కానీ వాటన్నిటికంటే కూడా చాలా శ్రేష్టమైంది జ్ఞానం. అందుకని మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైతే, ఇంకేమనలేదు కదా, ఇంకా ఎన్నో ఉంటాయి విషయాలు, అది ఇది అని చెప్పబడలేదు ఇక్కడ. జ్ఞానం కొదువైతే, చాలామంది కొదువైంది ఏంటంటే జ్ఞానమే. ప్రియులారా, ఒక గృహిణిగా ఒక కుటుంబాన్ని చక్కబెట్టుకుని భర్తని పిల్లల్ని చక్కగా దిద్దుకోవడానికి ఒక గృహిణిగా స్త్రీకి చక్కటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకపోతే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేనిది తన ఇల్లు పీకేసుకుంటుంది. అంటే కుటుంబం విడదీసేసుకుంటుంది, పాడు చేసుకుంటుంది జ్ఞానం లేకపోవడం వల్ల. అలాగే జ్ఞానం లేకపోవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. జ్ఞానం లేని వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. జ్ఞానం లేని దానివల్ల, జ్ఞానమే కార్యసిద్ధికి ప్రధానం, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జ్ఞానం. జ్ఞానం లేక అనేకులు బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఎలా బ్రతకాలో ఏంటో తెలియకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు జ్ఞానం లేక. అందుకనే ప్రభువు చెప్తున్నారు ఇక్కడ, మీలో ఎవరికైనా సరే జ్ఞానం కొదువైనట్లయితే అతడు దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాట? నాకు జ్ఞానం కొదువు ఉందని దేవుని దగ్గర ఒప్పుకున్నారా? నాకు జ్ఞానం లేనందువల్ల ఈ సమస్యలను గుర్తించారా? నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం ఇమ్మని దేవుని ఏనాడైనా అడిగారా మీరు? అనేకమైన లోట్లకు, లోపాలకి, ఇబ్బందులకి, సమస్యలకి కారణం జ్ఞానం లేకపోవటం వల్ల. ప్రియులారా, అందుకని మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైతే అతడు దేవుణ్ణి అడగాలి. ప్రతి దినము కూడా దేవుణ్ణి అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అందులో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది, జ్ఞానం. నోరు తెరిచానండి, నాకు అనండి మాట, జ్ఞానం. కనుక ప్రియులారా, మీరు ఎప్పుడైనా అడిగారు నాకు జ్ఞానం కొదువుకుంది, నేను జ్ఞానం ఇమ్మని అడిగారా? 10వ తరగతి పాస్ అయితే, నేను పాస్ అయ్యాను కదా, నాకు జ్ఞానం అంటే తక్కువ ఏంటి అనుకుంటారు. 10వ తరగతి పాస్ అయితే ఇది A to Z అంతా మార్కులని సొంతమేనా? పాస్ అయింది వాస్తవమే, 10కి 10, 10/10 వాస్తవమే, సొంతమేనా? డౌటు. ప్రియులే, చిన్న మాట ఏంటంటే, చాలామంది అనుకుంటారు నాకేంటి, నేను చాలా జ్ఞానవంతుడిని, జ్ఞానం ఉంది అని అనుకుంటాం మనం. కానీ మనలో ఎక్కువ, చాలా 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 కొదువైంది ఏంటంటే, ఎక్కువ మందిలో మనలో కొదువుగా ఉన్నది ఏంటంటే జ్ఞానం. ఒకవేళ నీకు డబ్బు కొదువు లేకపోవచ్చు,
పిల్లల కొదువు లేకపోవచ్చు, వాహనాల కొదువు లేకపోవచ్చు, ఇంకేమైనా కొదువు లేకపోవచ్చు. ఓ పాట ఉందండి, పాడుకునేవాళ్ళం మనం. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఏమి లేదు? ఐశ్వర్యం కొదువు లేదు, కుటుంబంలో కూడా ఏమీ కొదువు లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు. ఎందుకు? అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా. ఐశ్వర్యం కొదువేమి లేదు, బాగుంది, ఇంకేమీ కొదువు లేదు. కానీ కుటుంబంలో, జీవితంలో నెమ్మది లేదు. ఎందుకు లేదు? జ్ఞానం లేకే. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో జ్ఞానం. మానవ జీవితంలో మనుషుడు బ్రతుకున్న దినాలన్నింటిలో కూడా వాళ్ళు వెర్రితనం అనేది ఉంటుందటండి, ప్రసంగి గ్రంథంలో ఉంది. కనుక మనిషికి, మనకి ఈ భూమి మీద మన జీవితం దేవునికి భయంకరం చక్కగా బ్రతకడానికి మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర మనము అడగాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు దానియేలు కానీ యోసేపు కానీ భక్తి గలవారు వినండి. దానియేలు గురించి కానీ యోసేపు గురించి కానీ మనం పాత నిబంధన భక్తుల గురించి చదివితే వారు ఏమని గుర్తించబడ్డారు అని అంటే, అసలు ఆ యోసేపు గురించి ఫరో అతని సేవకులందరితో అంటాడు, అసలు మన దేశంలో ఇలాంటి జ్ఞానం గలవారు, ఇలాంటి వారు ఉన్నారా? మీరు ఎవరినైనా జ్ఞానం గలవాడిని చూసి నియమించుకోండి బాబా అని యోసేపు చెబితే, అసలు నీ వంటి వాడు, నీలాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు మా దేశంలోనే లేడు, నీవే నా ఇంటికి, నా దేశానికి అధిపతిగా ఉండమని అతను నియమించాడు. ప్రియులారా, జ్ఞానం మనిషిని ఘనపరుస్తుంది. ఇంకో మాట చెప్తున్నాను, జ్ఞానం గలవాడు ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడు. జ్ఞానం గలవాడు ఇతరుల్ని రక్షిస్తాడు. కుటుంబానికి కట్టుకోవడమే కాదు, ఇతరులను కూడా రక్షించగలుగుతారు. అలాగే దానియేలు గురించి చూస్తే, ఆ దేశంలోను అనేక మంది రాజసముఖములో నిలవదగిన వారిని కొందరిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. కానీ వారందరిలో కూడా 10 శ్రేష్ఠులు అని నిరూపించబడ్డారు దానియేలు అతని స్నేహితులు. సో ఈ రోజున మనం వాక్యం చదువుకుంటున్నాం, ప్రభువా నాకు ఏం అడగాలి? మనం దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడగాలి. ప్రతి విషయంలో కూడా మనకి అది అన్ని విషయాల్లో కూడా అవసరం, జ్ఞానం ఇవ్వాలి. సామెతల్లో ఉంది, జ్ఞానాధారము నేనేనని దేవుడు చెప్తాడు. నా వలన రాజులు ఏలతారని చెప్పారు. రాజ్యాన్ని పరిపాలించేవాడికి జ్ఞానం కావాలి, కుటుంబాన్ని ఏలుబడి చేసేవారికి కూడా జ్ఞానం కావాలి, లోకంలోని ప్రతి మనిషికి కూడా జ్ఞానం కావాలి. ఈరోజు అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర దొరుకుతుంది. నేను కొన్ని విషయాలు ఈరోజు దైవజనమ మీకు ఆశీర్వాదకరంగా ఉండే కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. వినండి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీ హృదయాల్లో దాచుకోండి. తప్పకుండా మీ కొదువులన్నీ కూడా తీర్చబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా అని చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అని అంటే, ఆయన సెలవిస్తాడు, అడుగుడి అంటారు. ఆయన అడిగితే మనం అడగాలి. ఆయన అడిగితే మనం ఆయన అడగగలిగితే మన దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని. లోకంలో ఎవరైనా గాకి ఈ మాట అన్నారనుకోండి, సరిపోరు ఆ మాట అనడానికి. ప్రతి మనిషికి, ప్రతి ఎంతటి వాడికైనా హద్దులుంటాయి. కానీ దేవుడు చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నారు, అంతే. అది ఏదైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఎవరైనా అడగవచ్చు, ఎంతమంది అయినా కానివచ్చు. ఆయన అంత సమర్థుడు. నా దేవుని పిల్లలారా, కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను.
జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం. బైబిల్ తీసుకోండి త్వరగా. న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుకుందాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా, కాలేబు, నీకేమి కావాలని అడిగను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. స్తోత్రం. చూడండి, ఇక్కడ కాలేబు యొక్క కుమార్తె, ఆమె పేరు అక్సా అనండి. అక్సా, గుడ్ నేమ్. కాలేబు ఒక గొప్ప విశ్వాస వీరుడు. ఈ కాలేబు తన కుమార్తెను అక్సాని ఆమె వయసు వచ్చినప్పుడు, యుక్త వయసు వచ్చిన యవనస్తురాలుగా ఉన్నప్పుడు, ఆయన ఆలోచన చాలా గొప్ప ఆలోచన అండి. ఏమనుకున్నారు తెలుసా? నా కుమార్తె అయిన అక్సాని ఓ కలెక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు, ఓ మినిస్టర్ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు, ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు, ఒక మంచి ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. జయించిన వానికి ఇచ్చి నా కుమార్తెని వివాహం చేయాలని తన ఆలోచన. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మనోభావం అయింది. అప్పుడు ఆ జయవీరుడుగా ఒత్నీయేలును అక్కడ మన వాక్యంలో చూస్తాము. అతనికిచ్చి, అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. మీరు కూడా ఈ మాట మీకు ఇక్కడ చెప్పాలి. ఎదిగిన మీ బిడ్డలకి వివాహాలు చేసే విషయంలో, వారి కుమార్తె అయినా కుమారుడైనా కానివ్వండి, లోక సంబంధమైన వాటిని కాక ఆత్మ సంబంధంగా వారు పరిశుద్ధుల, నమ్మకస్తుల, విశ్వాసులేనా, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళేనా అని ఆలోచించి మీ పిల్లలకు కాలేబులాగా మీ బిడ్డలకు వివాహాలు చేయగలిగితే వారు చాలా ఆశీర్వదించబడి ధన్యులుగా ఉంటారు. ఒకవేళ భౌతికంగా పైన కనపడే తాత్కాలికమైన వనరులను చూసి, ఆస్తులు చూసి చేస్తే అది ఉంది ఇది ఉంది అనుకుని వాళ్ళు నిజమైన విశ్వాసులు కాకపోతే మన బిడ్డలు వాళ్ళ చేతుల్లో పడి పాడవుతారు, మన బిడ్డల జీవితాలు పాడవుతాయి. అందుకే కాలేబు యొక్క చక్కటి ఆలోచన అది. స్తోత్రం. గనుక ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒత్నీయేలు అనగా జయించినవాడు అని. ఈ లోకాన్ని, లోకములో ఉన్న పాపములను జయించిన వాడు ఎవడు అని అంటే విశ్వాసము వీరుడు మాత్రమే. ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమేనని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు మూలముగా, యేసుక్రీస్తు నందున్న వారికి జయము కలుగుతుంది. సో అక్సానిచ్చి ఒత్నీయేలుకి పెళ్లి చేశాడు. ఒకరోజు అక్సా తన పెనిమిడితో చెప్పి తన తండ్రిని, నేను ఒక పొలం అడుగుతాను అని ఆమె తన గాడిదనెక్కి తన తండ్రి ఇంటికి వచ్చింది. అప్పుడు తండ్రి అంటాడు చక్కటి మాట, అక్సా, వాట్స్ ద మ్యాటర్? ఏంటి వచ్చావు? ఏంటి మ్యాటర్ ఏంటి అన్నాడు. ఏంటమ్మా, ఏంటి సంగతి ఏంటి అన్నాడు.
అప్పుడు అక్స అంటుంది చూడండి వాళ్ళ నాన్నగారిని, నాన్న నాకు ఆల్రెడీ మీరు కొన్ని పొలాలు ఇచ్చారు, నాకు కొంత ఇచ్చారు, కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు, అయితే నాకు పల్లపు మడుగులు కూడా కావాలండి అని తండ్రిని అడిగింది. ఈరోజు మీరు బాగా వినాలి. ఎవరిని అడిగింది చెప్పరే? తన తండ్రిని అడిగింది. నాకు మెరక మడుగులు ఇచ్చారు, మెట్ట పొలాలు ఇచ్చారు, అందులో నీళ్లు లేవు, ఇప్పుడు నాకు పల్లపు మడుగులు కూడా కావాలి అని అడిగింది. వినండి, ఇక్కడ అదే చెప్పాను ఇందాక, 10th క్లాస్ పాస్ అయితే చాలు, నా అంత డోళ్ళు లేడు అనుకుంటారు. నేనేంటి ఇంజనీరింగ్ చదివేసాను కదా అనుకుంటూ ఉంటారు. నేనేంటి ఏదో కలిగిన దాంట్లో అక్కడే నాకు చాలు అనే స్థితిలో ఉండిపోతారు. అది నా భావం, చెబుతున్న మాటల. అలా కాదు, అక్సాలాగా ఇంకా ఇంకా నాకు ఆశీర్వదింపబడాలి, ఇంకా నాకు జ్ఞానం కావాలి, ఇంకా నేను కృప పొందాలి, ఇంకా నాకు కృప కావాలి, ఇంకా 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 అని అక్సాలాగా మనము మన పరలోకపు తండ్రిని సమీపించి ఆయనను అడుక్కోవాలి. అంతేగాని నాకేదో ఇంత వచ్చు అనుకుని నేను అంతే చాలు అని అనుకోకూడదు. ఇంకా హల్లెలూయా చెప్పండి, నాకు ఇంకా దయచేయండి. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగింది అక్స? తండ్రిని అడగాలి. తండ్రిని అడగకుండా కొంతమంది తల్లిని అడుగుతారు. అమ్మా అమ్మా అమ్మా, అమ్మకంత ఏమండి సీన్ ఉందండి అమ్మకి? అమ్మకంత సీన్ ఏం లేదు. హల్లెలూయా చెప్పరే, మీరు మహామేధావులు, మీకు అర్థమైపోయింది నా మాట. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. తండ్రి అనగెవరు? మనలో సృష్టించిన వాడు మనకు తండ్రి. దేవునికి స్తోత్రం. తండ్రి, ఆయన తండ్రి, ఆయన అడగాలి. మా పరలోకపు తండ్రి అని ఆయన్ని సమీపించాలి. అడగడం అని అంటే ప్రేయరే, దాన్ని ప్రార్థన, దేవునికి విన్నవించుకోవడం. ప్రతి విశ్వాసికి ప్రార్థన గది ఉండాలి. అంటే మీ ఇంట్లో గది కట్టేసుకోమని కాదు. కొంతమంది ప్రేయర్ రూమ్ అని నేను గొప్పగా చెబుతారు, అందులో ఏనాడు ప్రార్థన చేసేవారు. ప్రార్థన, నువ్వు నడిచినా, బండి నడుపుతున్నా, పని చేస్తున్నా, నీవు దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుని మోకాళ్ళేసి చేసింది కొంతసేపే అయి ఉండొచ్చు, కానీ నువ్వు పండుకునైనా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అది నిజమైన దేవుని బిడ్డలకు ఉండే లక్షణం అండి. ఇది మంచి మాట చెప్తున్నా వినండి. ప్రభువా, అక్స చూడండి, తండ్రి నాకు ఆల్రెడీ కొన్ని ఇచ్చారు మీరు, ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి. ఎంత మంచి మాట అండి, ఇంకా నాకు కావాలి అంది. వెంటనే ఆయన ఏమన్నారండి? జాగ్రత్తగానండి. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు, వాటర్ స్ప్రింగ్స్ ఆమెకు ఇచ్చెను. ఒకటి మనం నేర్చుకోవాలి, నువ్వు ఉన్నంతలో ఇక నాకేమీ అక్కర్లేదు, నాకంతా ఎక్కువైపోయింది అని అనుకోకూడదు. అది జ్ఞానం కావచ్చు, మరి ఇంకా ఆధ్యాత్మికంగా కృప కావచ్చు, ఇంకేదైనా నీకు అవసరమైంది కావచ్చు. ఇనమ్మాయి, నాకు చాలు అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడు తండ్రిని సమీపించి అనుదినము కూడా మనము దేవునిని
అడిగేవారుగా ఉండాలి. అలా అడిగితే అప్పుడు అది అతనికి అనుగ్రహించబడి. యాకోబు పత్రికలో చదివామా? ఇప్పుడు కాలేబు దగ్గరికి వెళ్ళి, కుమార్తె, డాడీ కృతజ్ఞత ఉండాలి, ఆల్రెడీ మీరు నాకు కొన్ని ఇచ్చారు, వందనాలు, ఆల్రెడీ ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు, ఇంకను నాకు కావలసినది అని నీ దేవుని దగ్గర చెప్పుకోగలగాలి. అప్పుడు కాలేబు ఆమెకు పల్లపు మడుగులు, మెరక మడుగులు ఇచ్చారు. ఒకటి, ఇచ్చిన దానికి మర్చిపోకూడదు, ఆల్రెడీ మీరు ఇచ్చారు. అక్సాలో నుండి నేర్చుకోవాల్సిన పాఠం. ఆల్రెడీ మీరు నాకు ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు, ఒప్పుకుంటున్నారు. కొంతమందికి బుద్ధి ఉండదు, దేవుడిచ్చి గుర్తుండదు, దేవుడిచ్చి జ్ఞాపకం చేసుకోరు. ఆల్రెడీ మీరు నాకు ఇచ్చారు, స్తోత్రం, ఇంకా నాకు ఆ మంచి మనసుతో తండ్రిని సమీపించాలి. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో దానిని మనము సద్వినియోగపరుచుకునేవారుగా ఉండడం కూడా మనకి చాలా అవసరం. దేవుడు ఇస్తాడు, దేవుడిచ్చిన దాన్ని నీవు దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకొక అద్భుతమైన సంగతి మీ మనసులోకి తెస్తాను చూడండి. సేమ్ ఇలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక కుమారుడు తన తండ్రిని అడుగుతాడు. తండ్రి, చూడండి, వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడిగారు. మంచిదే, అడిగారు, తన తండ్రిని అడిగారు, తండ్రి నాకు ఆస్తిలో వచ్చే భాగం ఇయ్యండి అయ్యా అని తండ్రిని అడిగారు. తండ్రి ఏం చేశారండి చెప్పాలి? అప్పుడు ఆ తండ్రి ఆస్తిని తన కుమారుడికి రావాల్సిన తన ఆస్తిలోని భాగాన్ని అతనికి ఇచ్చారా? తండ్రిని అడగడం ద్వారానే కదండి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, తండ్రిని అడగడం ద్వారానే అక్సా పొందింది. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు అని అంటాం చూడండి, ఆ కుమారుడు కూడా అడగడం ద్వారానే పొందాడు. వినాలి. అయితే ఈ వ్యక్తి తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన దానిని ఇతను ఏం చేశాడు? తండ్రి తనకిచ్చిన తన విలువైన ఆస్తిని అతడు దుర్వ్యాపారాల వలన పాడు చేసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడసాగెను. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అడిగితే మనకేదైనా దేవుడిచ్చేవాడే, అందులో సంశయం లేదు. మన పరలోకపు తండ్రి గొప్పవాడు, ఆయన అడగాలి. అడిగే మనము గతములో ఇంతవరకు ఆయన మనకిచ్చిన వాటన్నిటినీ విషయమై గురి కలిగి కృతజ్ఞత కలిగి తండ్రిని సమీపించిన అక్సాలాగా మనం ఉండాలి. అక్సా వాటిని పొందుకొని తను ఆనందించింది, పాడు చేసుకోలేదు. కానీ కొత్త నిబంధనలో లూకాసు వార్త 15:12లో ఆ చిన్న కుమారుడు తన తండ్రిని అడిగాడు, మంచిదే, తండ్రి ఇచ్చాడు విలువైన ఆస్తి, మంచిదే. బట్ ఆ తండ్రి నుండి అతను పొందుకున్న వాటిని దుర్వినియోగం చేసుకున్నాడు. అందుకే పందులు తినే పొట్టు తినవలసి వచ్చింది. ఈరోజు దేవుని ప్రజలారా, మీరు పొందిన పరలోకపు తండ్రి నుండి మీరు పొందిన ఆశీర్వాదాల విషయమై మీరు, అది కృప కావచ్చు, టాలెంట్స్ కావచ్చు, తలాంతులు కావచ్చు, ఇదే బహుమానమైనా కావచ్చు, మీరు దానిని దుర్వ్యాపారాలకు, మీ భోగేచ్ఛలకు
దుర్వినియోగపరుచుకున్నట్లయితే రేపొద్దున ఆ తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు తిన్నాడు చూసారా, ఆ మాదిరి మిగులుతుంది మీ జీవితంలో. తండ్రి ఇస్తాడు, అయితే దేవుడిచ్చిన దానిని, అది డబ్బు కావచ్చండి, నీ ఆరోగ్యం కావచ్చు, నీ ఆయుష్ కావచ్చు, నీకున్న తలాంతులు కావచ్చు, నీకున్నది ఏదైనా అది దేవుడిచ్చిందే కదా, తండ్రి ఇచ్చిందే కదా. అయితే వాటిని నువ్వు తప్పిపోయిన కుమారుల్లాగా దుర్వినియోగపరుచుకోవద్దు. దుర్వినియోగపరుచుకున్నావు అనుకో, అన్ని పోగొట్టుకుని పందులు తినే పొట్టు తినవలసి వచ్చిన గతి పట్టింది చూసారా, ఆ గతి పడుతుంది. కానీ తండ్రిని అడిగి కృతజ్ఞత భావంతో తండ్రిని సమీపించి అడిగి పొందుకున్న అక్స వాటిని తీసుకుని ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనము మన తండ్రికి కీర్తి తెచ్చి మన ప్రభువుకి ఘనత తెచ్చేలాగా దేవుడు మనకిచ్చిన వాటి ద్వారా మనం దేవునికి ఘనత తెచ్చేవారుగా మనం బ్రతకాలి. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా, ఆల్రెడీ మనలో ప్రతి ఒక్కరికి కూడా, నాకే కాదు మీకే కాదు మీ పిల్లలకి మీకు కూడా దేవుడు ఎన్నో ఆల్రెడీ మంచి ఈవులను ఇచ్చి ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, మంచి వసతులు ఇచ్చాడు, మంచి మంచి మేలులు దేవుడు దయచేశాడు. ఈ రోజున మనం కలిగి ఉన్న ఈ ఆశీర్వాదము లేక నెమ్మది, దేవుడి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈవులు లోకంలో ఎందరికో లేవు. అయితే నీ తండ్రి నీకు ఇచ్చిన వాటిని నీవెప్పుడు కూడా నిరర్ధకం చేసుకోవద్దు. గలతీ 2:21 చదువుకుందాం. దైవజనుడైన పౌలు చెప్తారు చూడండి, అక్కడ పౌలు అంటారు, నేను పొందిన దేవుని కృపను నిరర్ధకము చేయను. గలతీ 2:21 తీసుకోండి. ఓకే, నేను పొందిన కృపను, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేను దేవుని కృపను నిరర్ధకము చేసుకోను. దేవుడు కృప ఇచ్చాడు. పౌలు గారికి దేవుడు కృప ఇచ్చాడు. ఆయన వస్త్రాలు ముడితే రోగులు బాగుపడ్డారు. దేవుడు ఆయనకి అపోస్తలుల కంటే కూడా విస్తారమైన కృప దేవుడు ఆ పౌలుకి ఇచ్చారు. ఒకప్పుడు సంఘాలను పాడు చేసిన వ్యక్తే అంతకంటే ఎక్కువ సంఘాన్ని దేవుని కొరకు కట్టే కృపనిచ్చాడు దేవుడు. అయితే పౌలు చెప్తున్న మంచి మాట ఇదిగో, కొరింథీ పత్రికలో 10:15 అంటారు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. అంతే కదా, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపేనండి. పిల్లవాళ్ళని మొదలుకొని పెద్దవారి వరకు మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనకిచ్చిన ఆయన కృప, ఆయన దయ. అయితే సోదరి సోదరులారా, దేవుడు ఇచ్చిన కృపను ఏం చేసుకోకూడదు, నువ్వు పొందుకున్న కృపని నిరర్ధకం చేసుకోకూడదు. దేవుడు ఇవాళ నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతోమంది కరోనాతో చచ్చిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు నేను బ్రతికించి ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని నిరర్ధకం చేసుకున్నావు అనుకో, దేవుడికి ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నావు అనుకో, తాగి ఇంకా భయంకరంగా దుర్వ్యసనాలతో మార్పు లేకుండా ఇంకా నీ శరీరాన్ని పాపానికి అప్పగించి పాపపు కోపములోనే బ్రతుకుతా ఉన్నావు అనుకో, కృపను నిరర్ధకం చేసుకుంటే జీవితం శూన్యమవుతుంది. కృప నిరర్ధకం చేసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన కృపను ఆ కృప పొంది జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మీ నాన్నగారు నిన్ను ప్రేమించి ఏమండి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, దాన్ని నువ్వు తాగి తందినాలా నాశనం చేసుకున్నావు అనుకో, రేపొద్దున ఏంటి బతుకు? పాడు చేసుకోవడమే కదా. అలాగే నీ పరలోక తండ్రి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, దేవుడు చక్కటి ఏదో కృపనిచ్చాడు, ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. అయితే రక్షణలో నిలబడకుండా నువ్వు డ్యాన్స్ వేసావనుకో, ప్రభుని ఆయన రక్తంతో కొనుక్కున్నాడు, దేవుడు కృపది. అయితే నువ్వు నాటకాలు ఆడావనుకో, వేషధారణ చేసావనుకో, నేను పరలోక రాజ్యానికి తెచ్చుకోవాలని ప్రభు చూశాడు. కలువరి శిలువ రక్తముతో కడుక్కున్నాడు.
నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభు కోరుకున్నాడు. ప్రభు ఇచ్చిన కృప నిరర్ధకం చేసుకుని కాళ్ళు రాసుకున్నావు అనుకో, పందులు తినే పొట్టు తినే గతి పడుతుంది. మన దేవుడు ఎవరు అని అంటే మన అర్హతలు చూసి ఇచ్చేవాడు కాదు, ఆయన దయా దాక్షిణ్యాలను బట్టే మనకిచ్చే దేవుడు. మన అర్హతలను చూసి ఇవ్వడండి, ఆయన దయా దాక్షిణ్యమే. ఎందుకోదు జాగ్రత్తగా వినాలి. దేవుడు మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, అందరూ పీల్చే గాలి పీలుస్తున్నాం, అందరూ ఉన్న భూమి మీదే మనం ఉన్నాం, ఎందరూ విలవిల్లాడి ఊపిరాడక చచ్చిపోయారు. దేవుడు మనల్ని అగ్ని ప్రాకారం వలె ఉండి మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. గట్టిగా చెప్పుకోవచ్చు కదా. నా సహోదరి సహోదరులారా, దేవుని కృప తప్ప ఏమీ లేదు. ఆయన నీకేదైతే కృప ఇచ్చారో ఆ కృపను నువ్వు పొంది నీ జీవితాన్ని దానితో సార్థకం చేసుకోవాలి, కానీ కృపను నిరర్ధకం చేసుకోకూడదు. నిరర్ధకం తండ్రి చూసారా, మంచివాడు, అడగగానే ఆ అబ్బాయికి తన భాగమంతా ఇచ్చిపెట్టాడు. అంతా పొందుకుని అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఆ పందులు కాడ కర్ర పట్టుకుని అండి ఆ కంపు కొట్టుకునే చోట అది ఎందుకు పెట్టింది ఆ బతుకు? ఒకప్పుడు చేతి నిండా సమృద్ధి, ఈరోజు తినేదానికే గుప్పుడు ఆహారం లేకుండా పోయింది. దానికి కారణం తండ్రి యొద్ద నుండి పొందిన వాటిని నిరర్ధకం చేసుకోబట్టే. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. చాలామందికి కడుపు నిండితే కళ్ళు కనపడవండి, కళ్ళు మూసుకొని పోతాయి, దేవుడు కనపడ్డండి. కడుపు నిండితే చాలు మర్చిపోతారు. రేవు దాటితే తెప్ప మర్చిపోయారట. ఆ తెప్ప మీదే కదా ఈ దగ్గరికి వచ్చాం. తెప్ప తగలబెట్టుకుంటే ఎలాగెళ్తావురా దరికే? నా దేవుని ప్రజలారా, అమ్మా జాగ్రత్తగా మనం అడగాలి, తండ్రిని అడగాలి, ఆయన ఇస్తాడు. ఎంత ఇస్తాడు ఆయన? అడుగు అన్నారు కానీ ఏమీ షరతులు లేవు. కానీ ఒక షరతు ఉంది. ఎలాగ అడగాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే ఇందాక 5 చదివారు కదా, కొంచెం కిందకు చూస్తే మీరు ఎలాగడగాలి? అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఎలా అడగాలి? సరిగ్గా చెప్పాలి. తప్పు చెప్పారు మీరు, అది వదిలేశారే. మరి ఎలాగ అడగాలండి? అక్సాకి ఏమైనా సందేహం ఉందా వాళ్ళ నాన్నగారిని అడగటానికి? ఇస్తారో ఎవరో? అసలు మా నాన్నగారు ఉన్నారో లేదో తెలీదా? ఉన్నారో లేదో తెలియదా? బిడ్డకు తెలుసు. స్తోత్రం, ఆమేన్. ఏమాత్రము సందేహపడకుండా అడగాలి. నా ప్రియులారా చూడండి, మన యేసయ్య అంటారు యోహాను 14:14లో, మనం ఏం అడగాలి అని చెప్పలేదు, ఎలాగ అడగాలి అనేది మాత్రమే చెప్పారు. ఏమాత్రము సందేహపడకుండా విశ్వాసముతో అడగాలి. యోహాను 14:14, నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేతును, నేను చేస్తాను. మనం ఏం చేయాలండి? చెప్పండి అమ్మా, మనం ఏం చేయాలి? నీకేదైతే కొదువ ఉందో, అది జ్ఞానం కానీ ఇంకేదైనా కానీ,
దాని విషయమై ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. కొంతమంది దేవుణ్ణి అడగరు. వాళ్ళే ప్రయాసపడతా ఉంటారు. దేవుడు అలా చూస్తూ ఉంటాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇలా చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారండి. వల్లేశారు, దోణిలో తీసుకెళ్లారు, గలిలీ సముద్రం అంతా దేవారు. దగ్గరికి వచ్చారు. పాట పాడదాం. ఏం పాట పాడదాం? రాత్రంతా ప్రయాసపడ్డారు, దగ్గరికి వచ్చారు. ఏమి పాడండి, ఏం పాట పాడతారా? పాడు. చూసారండి? రాదాయను ప్రతిఫలము, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమిగుని అల్లాడే నావలలు. ఎందుకు రాలేదు జయము? నా ప్రియులరా, దేవునిని అడుగనందున. ఎందుకు రాలేదు? యాకోబు 5:2. దేవునిని అడుగనందున. చదువు తీసి అందరూ మీరు బైబిల్ తీయండి, నోట్ చేయండి, ఆ మాటలు వినండి. ఐదు కదా, 4:2 చూడండి. 4:2 చూడండి. యాకోబు 4:2. ఓకే. మీరు ఆశించుచున్నారు, మీకు దొరకటం లేదు. నరహత్య చేయుదురు, ఇంకా మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. వీరి మీద మత్సర పడుతున్నారు, కానీ మీరు మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని. పోట్లాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకట్లే. ఏమీ దొరకట్లే. హలో బ్రదర్, ఎందుకు దొరకటలేదు? జయం ఎందుకు రావడం లేదు? అక్సాకి ఎలా వచ్చింది? తండ్రిని అడిగినందున. ఆ బుద్ధి లేనివాడు పాడు చేసుకున్నాడు, కానీ వాడి చేతికి ఎలా వచ్చింది? తండ్రిని అడిగినందున. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి మీకు. సమూయేలు 1వ అధ్యాయంలో 20వ వాక్యం చూడండి. త్వరగా. హన్నా అంటారు, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అని వానికి సమూయేలని పేరు పెట్టాను. నేను దేవుని అడిగాను వీనిని ఇమ్మని. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను దేవునిని అడిగాను, వీనిని ఇమ్మని అడిగాను. మీరు తర్వాత చదువుకోండి, 11 వచనం కాడ నుండి చదువుకోండి. ఆమె పిల్లలు లేక ఎంతో శ్రమ పడుతూ, ఎన్నో నిందలు పడుతూ, ఏడ్చుచు దుఃఖపడుతూ దేవుని మందిరంలోకి వచ్చి నాకు కుమారుని తండ్రి అని దేవునిని అడిగింది. అడిగి సరిగ్గా చూడండి ఆ వాక్యము. అడిగి దేవునితో చెప్పుకొని హృదయం కుమ్మరించి దేవుని అడిగింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇక దుఃఖపడడం మానేసింది. ఇంటికెళ్ళింది, భోంచేసి చక్కగా దుఃఖపడడం మానేసింది. ఇక ఎందుకని? అదే విశ్వాసముతో అడగడం, సందేహము లేకుండా ఉండడం అంటే అదే. మీరు ఈరోజు దేవుణ్ణి అడిగారా? మళ్ళీ మామూలుగా ఉండకూడదు, మామూలుగా ఫీల్ అవ్వకూడదు మీరు. స్తోత్రం. అన్న చూడండి, దేవుని మందిరంలోకి వెళ్ళింది, అడిగింది, సందేహపడలేదు.
ప్రార్థన చేసుకుని తన ఇంటికి వెళ్ళిందండి. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. సందేహం లేకుండా అడిగింది, ఒక మగబిడ్డని ప్రభు అని ఇచ్చేవాడు. మనము ఏది అడిగితే అది ఇస్తాడు. అడగండి అన్నారే కానీ ఎలా అడగాలో చెప్పారు. ఇంత అంత అది ఇది అని అనలేదు. నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తా అన్నారు. అడిగారు, సందేహం లేకుండా అడిగారు, బిడ్డను పొందుకున్నారు. అందుకని ఆ మాట కూడా చెప్పారు, నేను యెహోవాను అడిగాను, నేను దేవుణ్ణి అడిగాను ఈ నిమ్మని అని వానికి సమూయేలు అని పేరు పెట్టారు. చూసారా, ఇలా దేవునిని అడిగిన వారు, సందేహపడకుండా విశ్వాసముతో అడిగిన వారు, వారందరూ కూడా వారు అడిగినవి పొందుకున్నారు. అయితే దేవునిని అడగకుండా ప్రయాసపడితే మన ప్రయాస వ్యర్థంగానే మిగులుతుంది. నువ్వు దేవుణ్ణి అడగాల. చాలా ప్రాముఖ్యమైనది మీ జీవితాల్లో ప్రార్థన. దేవుణ్ణి అడగండి. దేవునిని అడగాలి. ఎవరిని అడుగుతున్నారు మీరు? నీరుని అడగకూడదు. మన ప్రభువు వైపుకినే మనం చూడాలి. మన తండ్రి యొద్దకే మనం వెళ్ళాలి. అక్సా తన తండ్రి దగ్గరికే వెళ్ళినట్టు మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను. మీరు దేవుని అడగాలి. నా దేవుని పిల్లలారా, సొలొమోను జ్ఞానం అడిగాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఏలియా, దేవుడు నేను పరముకు రమ్మంటున్నాడు, నేను వెళ్తాను రా అబ్బాయ్, మరి నేను విడిచిపెట్టి ఇక్కడ ఉండు అంటే ఉండకుండా ఏలియా వెంబడి వెళ్ళి ఆ ఎలీషాని చివరిగా అడిగాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నీకేం కావాలి అంటే ఎలీషా అడిగాడు, ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయండి. 2 రాజులు 2:9. నీకు కలిగిన ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి అని అడిగాడు. చూసారా, అడగాలి. ఏలియా అన్నారు, కష్టతరంగా ఉంది నీవు అడిగింది. యేసుప్రభు అలాగా అనరు. స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటో తెలుసా? మనం చేసుకోగలిగినవి మనం అడగక్కర్లేదు. ఇలా నిలాడి కొంతమంది అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు అంట్లు తోమ మిషన్లు కూడా వచ్చినాయి అంటండి. ఏమండి, మనం తినేసిన పళ్ళాలు వండిన కొండలో డేక్సాలు ఉంటాయి కదా, అట్లు కూడా తోమ పెట్టేవి వచ్చినాయి అంట. అంటే వీళ్ళు చేసే సామాన్య చిన్న పని కూడా వీళ్ళు చెయ్యరు. అంత పేపర్లెస్ వర్క్ కదండి ఇప్పుడు. అలాగే కుటుంబాల్లో అంత చేతికి ఏమాత్రం చెమ్మ తగలకూడదు, తడి తగలకూడదు. ఇలాంటివి ఉంటే బాగుండు. నేనేం అడగాలో చెప్తున్నా, వాక్యాధారంతో వినండి. నీవు చేయగలిగినవి నువ్వు చేయకుండా, నువ్వు చేయవలసినవి నువ్వు చేయకుండా, ఇది కూడా నువ్వే చేసేయి ప్రభా, నీకు జ్ఞానం లేదని దేవుడు అనుకుంటాడు. ఏది అడగాలి? ఏదైతే నీకు కష్టతరంగా ఉందో, అంతే కదండి, ఏదైతే నీకు కష్టతరంగా ఉందో వాటినే మనము దేవునికి అడగాలి. వాటినే దేవుణ్ణి అడగాలి. మంచి మాట అండి అది, చక్కటి మాట. నీవు అడిగింది కష్టతరంగా ఉంది, కష్టతరమైన వాటినే దేవుణ్ణి అడగాలి. అది మనకు కష్టం, కానీ మన పరలోక తండ్రికి కష్టం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనసారా దేవుని స్తుతించండి, సంతోషంగా దేవుని స్తుతించండి. ఎలీషా ఏది అడిగాడు? మనకు అవసరమే పాయింట్ ఇది. ఏది అడిగారు ఎలీషా? నీవు అనుకోవచ్చు, నాకు ఇది కష్టంగా ఉంది కదా అని. కొంతమంది హలో ఏనండి, నాకు ఇది కష్టంగా ఉంది కదా, సబ్జెక్టు నాకు కష్టంగా ఉంది మ్యాథ్స్ అనుకుని, నీకు సోషల్ స్టడీ ఆర్ట్స్ గ్రూప్ ఇష్టంగా ఉందనుకుని ఇందులో నన్ను ఆశ్రయించాను అనకూడదా? నీకు కష్టతరంగా ఉన్న దాంట్లోనే
జయము అడగాలి దేవుణ్ణి. నీకు ఏదైతే కష్టంగా ఉందో దానిలో నుండే జయం అడగాలి. ఏదైతే నీ కష్టతరమో అదే దేవుణ్ణి అడగాలి. మనకు కష్టం కానీ దేవునికి కష్టము కాదు, మనకి అసాధ్యము కానీ దేవునికి అసాధ్యం కాదే, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యము కాదే. ప్రైజ్ గాడ్. నీవెప్పుడు ఇది ఎలా జరుగును అని జకరేలాగంటే నువ్వు మోగోడు అవుతావు, సాక్ష్యం ఉండదు చెప్పుకోవడానికి. ఆమేన్. ఆయన సమస్తము చేయగలడు. దైవజన్ లేసన్ గారు పాడారు చక్కటి పాట. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా, నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బళ్ళవో, నీవే నా నీవే నా చప్పట్లు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బళ్ళవో, కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా. సకలము చేయగలని వైవేనా కన్నులెత్తి చూచెదా, సకలము 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 చేయగలని వైవేనా కన్నులెత్తి చూచెదా. సకలము చెప్పండి, సకలము చేయగలిగిన యేసు వైపే మనము కన్నులెత్తి చూడాలి. ఆయన సకలము చేయగలడు. నీకు కష్టమైంది అది దేవుని కష్టమని అనుకోకు ఎప్పుడు కూడా. మనుషులకు కష్టమైంది దేవునికి కష్టమని అనుకోకు. నువ్వు సందేహపడకుండా విశ్వాసముతో దేవునిని అడుగు. ఒక తండ్రిని తన కుమార్తె అడిగినట్టుగా, ఒక కుమారుడు తన తండ్రిని అడిగినట్టుగా, ఒక స్నేహితుడు, కొన్ని వాక్యంలో ఉంది, ఒక స్నేహితుడు తన ప్రాణ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి ఎవడో రాత్రి వచ్చి పడ్డాడు రా బాబా, ఆడికి ఎట్టడానికి నా దగ్గర ఏమి లేదురా, రే తలుపు తీరే బాబు, తలుపు తీ, ఎవడెవరైనా నిద్రపోతుడు జరగడుతున్నావా,
ఎంత నిద్రపోతుంటే ఎందుకు తలుపు తడుతున్నాడండి? తలుపు తట్టడానికి కూడా ధైర్యం ఉండాలి కదా. ఎందుకు? స్నేహితుడు. యోహాను 15:14-15లో ఉంటుంది, మీరు నా మాటలు గైకొన్న ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. నువ్వు దేవుని వాక్యాన్ని గైకుంటున్న బిడ్డవైతే నువ్వు దేవునికి స్నేహితుడవు కదా. యోహాను 15:15 కదా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఉంటుందండి ధైర్యం? బిడ్డ అయిన వారికే తండ్రిని అడిగే ధైర్యం ఉంటుంది. నీకు నిజంగా యేసయ్య మాటను వింటూ ఉంటే ఆయన నీకు మంచి స్నేహితుడు. ఆయన నువ్వు అడగగలుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుని ఏం అడుగుతావు? అడగలేవు, సమీపించలేవు, ధైర్యం చాలదు. నా దేవుని పిల్లలారా, అందుచేత ఈ దినం నీకేదైనా కానివ్వండి, మీరు దేవుణ్ణి అడగకపోతే మీరు అలాగే ఉంటారు. మీరు దేవుణ్ణి అడగకపోతే ఏది పొందలేరు. మీ కొదువులు అలాగే ఉంటాయి. ఇలా చూడండి, నా వైపు చూడండి. మీరు దేవుణ్ణి అడగాలి. ఎందుకో? పరిశుద్ధాత్మ దేవుడి రాజు మీ మనసు ఎరిగి, మీ హృదయం ఎరిగి, మీ అవసరతలు ఎరిగి, మీ కొదువులు ఎరిగి నా ప్రభువు చెబుతున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే అడగరు. బుర్రును బండి కొట్టుకొని బర్రుమని బరిగిలాడుతూ ఉంటారు. ఎక్కడ దాకా వెళ్ళావు? అమలాపురం దాకా వెళ్ళావు, తిరిగి వచ్చావు. ఎప్పుడు పడుకున్నావు? తెల్లారిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. చాలా రాత్రి అయిన తర్వాత, చాలా రాత్రి, టూ లేట్, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు, చాలా రాత్రికి పండుకుంటున్నారు. అప్పటిదాకా కష్టపడుతున్నారు. కష్టార్జితమైనది ఆహారం తినుచుండుట ఏమైంది? వ్యర్థమే అయింది. ఎందుకు? దేవునిని అడగనందున. నా దేవుని ప్రియులరా, ప్రతి విషయంలోనూ నీవు దేవునిని సమీపించాలి, దేవునిని అడగాలి. ప్రతి ఒక్కరూ కూడా నీవు తండ్రిని అడగాలి, దేవునిని అడగాలి. ప్రతి విషయము దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆల్రెడీ ఎలా ప్రార్థించాలో, ఏ విధంగా సమీపించాలో మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఆల్రెడీ ఫాదర్, చక్కగా చదువుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఎంత మంచి మధురమైన మాటలు ఉన్నాయి. సరిగ్గా కూర్చోండి. ఉసూరుమంట కూర్చున్నారండి. మీ కుటుంబాల్లో ఈరోజు వాక్యమిని అలా నడుచుకోండి. మీ జీవితాల్లో ప్రతి క్షణం మీరు మహిమకరంగా నడిపించబడకపోతే నన్ను అడగండి. నీకేదైనా కొద్ది వస్తే గుర్తు రావాల్సింది ఏంటో తెలుసండి? ఎవరు గుర్తు రావాలి? చుట్టాలు కాదు, బంధువులు కాదు, దేవుడు గుర్తు రావాలి. నా తండ్రిని అక్సాలాగా ఆ ప్రేరణతో తండ్రిని సమీపించడం నేర్చుకోండి. ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని మొక్కకుండా ఏది మనము పొందలేము. అందుకే చక్కటి మాటలు అన్నా నోట్లోంచి వచ్చాయి. నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగాను, దేవుడు ఇచ్చాడు. ఆయనే సమూయేలు. దేవుణ్ణి అడిగితే దేవుడిచ్చిన ప్రతీది కూడా చాలా ప్రశస్తమైనది. దేవుడిచ్చేవి ఎలా ఉంటాయండి? మనుషులు ఇస్తే వాళ్ళకి పనికిరాని ఇస్తారు. మనుషులు ఇస్తే చెప్పండి, వారికి ఒకవేళ వారికి ఉన్న దాంట్లో ఏదైనా కొంచెం లీస్టే ఇస్తారు. కానీ దేవుడిస్తే దేవుడు అలాంటి ఇవ్వడు, శ్రేష్టమైన ఈవులనిచ్చును. అన్నా దేవుని అడిగింది, సమూయేలుని దేవుడిచ్చాడు.
అయితే సమూయేలును పొందుకుంది అన్న. పొందుకున్న దేవుణ్ణి అడిగి పొందుకున్న ఆ బహుమానాన్ని నిరర్ధకం చేయలేదు. అందుకే ఈ రోజు వరకు అన్నా మాట మనకు గుర్తుంది. సమూయేలు మాట, సమూయేలు పొందిన ఘనత ఇప్పటికీ సమూయేలు తరతరాలలో ప్రపంచం మీద ఉన్న జనులందరికీ గుర్తుండిపోయాడు. నేను చెప్తాను, భూమి మీద మనలో ఎవరైనా జీవించేది ఇంతకాలమే, మన ఆయుష్కాలం ఎంతే. కానీ ప్రభు యొక్క కృపను పొంది జీవిస్తే మనం జీవితం ముగింపులో కూడా మన జీవితం భూమి మీద వేల మందికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అర్థమైందండి? భౌతికంగా భూమి మీద ఉండింది సమూయేలు కొద్ది కాలమే. యేసన్న గారు భూమి మీద ఉండింది కొద్ది కాలమే. స్తోత్రం. పౌలు అపోస్తులు భూమి మీద ఉండింది కొద్ది కాలమే. మన ఆయుష్కాలం ఎంత? కానీ మనం పొందిన కృపను నిరర్ధకం చేసుకోకుండా కృపలో నిలిచి ఉంటేగాక మనం భూమి మీద తరతరాలకే కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆర్ఆర్కే మూర్తి గారు భూమి మీద నిండా ఆయుష్కాలం బ్రతికి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఇంకా ఆయన స్వరం వినబడుతూనే ఉంది. కొందరు చనిపోయి కూడా మాట్లాడతారట. స్తోత్రం. నా దేవుని ప్రజల అలాగున మనం బ్రతకాలి. ఏమండి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నిరర్ధకం చేసుకోకూడదు. ఆ కృపను సార్థకం చేసుకోండి. కృపలో నిలిచి ఉండండి. కృపలో మీరు వర్ధిల్లండి. కృపను దుర్వినియోగపరుచుకోకండి. తండ్రి వద్ద నుండి ఆస్తి తీసుకుని దుర్వ్యాపారాలకు ఉపయోగించుకున్నాడు గనుకే పందులు తినే పొట్టు తినే గతి పట్టింది. అలా కానివ్వకండి మీ జీవితాన్ని. ధైర్యముతో తండ్రిని అడిగే అనుభవాలు నేర్చుకోండి. విశ్వాసముతో దేవుణ్ణి అడగడం నేర్చుకోండి. అలా చేయగలిగితే మీ కన్నీటిని చూచి, మీ కష్టాలు చూచి, మీ బాధలు చూసి, మీ మొర విని మిమ్మల్ని నా దేవుడు మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఆయన మిమ్మలను ఇచ్చిస్తారు. మీరు వద్దన్నగానే దేవుడు ఇస్తాడు. చాలు ప్రభు అన్నగానే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో మందిరానికి స్థలం కొరకు చాలా ఇబ్బందులు పడుతుంటే ఒక్క 10 సెంట్లు కొంటే ఎంత బాగుండు అనుకున్నాం. 10 సెంట్లు దొరికితే ఈ స్థలంలో మొదటి మందిరం అక్కడ మీరు కూర్చున్నదే, అక్కడి నుంచి ఆ మందిరం కడితే 10 సెంట్లు చాలా ఆనందమైపోయాను నేను. ఆ తర్వాత ఇది కూడా అమ్మేస్తామండి అన్నారు వాళ్ళు. అది కూడా అక్కడ దాకా ఉండేదండి వీరికి, ఈ స్థలం అమ్మిన వారికి. మనలో మన నవరత్నం గారు, మన ప్రభుదాసు వారి డాడీ గారు అన్నారు ఓ రోజైనా, ఏమండి అక్కడ దాకా మనమే చేసుకోవాలండి అన్నారు. ఊరుకోండి బాబు ఇది చాలా అన్నాను నేను. వద్దండి వద్దు అన్నాను. అలా అనకండి అయ్య గారు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన భూంగల్ ఆయనే ఇది మీరు తీసుకోండి అన్నారు. వద్దండి అన్నాను. నేనే వద్దన్నా. నేను వద్దంటే వారు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఆ తర్వాత వద్దన్న కానీ దేవుడు ఇదంతా దేవుడు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితమే నాతో ఉన్న ఓ తమ్ముడు ఓ దర్శనం చెప్పాడు నాకు. అప్పుడు ఆ మందిరంలో ఉండి ఆరాధన చేస్తున్నాం. అన్నా ఈ చర్చి కాదు, మీరు పెద్ద మందిరం కడుతున్నారు, నేను దేవుడు నాకు చూపించాడు రాత్రి అన్నారు. స్తోత్రం. అయ్యి బాబు ఇదే పెద్ద మందిరం, ఇంకా అక్కడ పెద్ద మందిరం కడతామని అని నేను అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు త్వరలో ప్రభు చిత్తమైతే ఈ మందిరం కూడా ఎలా మారుతుందో. ఈ ప్రాంగణం అంతా దేవుని మహిమతో, ప్రతి అంగుళం దేవుని మహిమతో నింపబడాలి. అందుకొరకే దేవుడు మనకిచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మనము, మన పిల్లలు వేల మంది ఈ ప్రాంగణంలో చేరి దేవునిని ఆరాధించుకోవడానికే దేవుడు ఏర్పరచుకున్నారు. రాబోయే రోజుల్లో ఇదంతా దేవుని యొక్క ఆలోచనతో ఆయన మహిమ కొరకు నింపబడుతుందని నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా దేవుని పిల్లలారా, అందుకని ఇంకా అడగాలి మనం సంఘ క్షేమం కొరకు, విశ్వాసుల కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు ఇంకా తండ్రిని మనము అడగాలి. ఈరోజు ఒక్కటే ఉపదేశంలో మాట, మీరు ఏదైనా అడగండి, సందేహపడకుండా అడగండి. ఆమేన్. ఎంతైనా అడగండి, సందేహం లేకుండా విశ్వాసముతో అడగండి. మీరు ఏదైనా అడగండి, కష్టతరమైనవి అడగండి.
దేవుడు ధారాళంగా ఇచ్చేవాడని ఉంది అక్కడ. ఎక్కడ యాకోబు పత్రికలో అక్కడే 1వ అధ్యాయంలో 5-6 వచనంలో ఉంది చూడండి. ధారాళంగా దయచేయవాడు. ఈ వాక్యమైన మీరంతా ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రభువా అక్సాలాగా ప్రార్థన చేయాలి. ఆల్రెడీ మీరు కొన్ని ఈవులను మీరు మాకు ఇంతవరకు ఇచ్చారు. ఇంకా నాకు పల్లపు మడుగులు కావాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఏదో శరీర సంబంధమైన వాటిని అడగడం కాదు. ఆత్మలో మనం ఇంకా వర్ధిల్లాలని, పరిశుద్ధాత్మ వరములు పొందాలి, పరిశుద్ధాత్మ ఫలాలు పొందాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో నుండి మనము ప్రార్థించాలి, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి, పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందాలి. ఆల్రెడీ కొన్ని ఇచ్చావు ప్రభువా, ఇచ్చిన వాడితో ఇంకా అక్కడే ఆగిపోకుండా ఇంకా దయచేయమని అడగాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా బైబిల్ ఎలా పెట్టి లేచి నిలబడండి, కళ్ళమయండి. దేవుడు మనకిచ్చిన ఉపదేశము కొరకై సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లించుకుందాం. మీరు అలాగా అక్కడే తండ్రి ఇచ్చిన వాడితో ఇంక చాలు అని అనుకోకండి, ఫుల్ స్టాప్ పెట్టమాకండి.